అందరికీ నమస్తే అండి. పుష్పవ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో మా ఊరిలో జొన్న రొట్టెలు ఎలా చేస్తారనేది చూపించబోతున్నానండి. జొన్న రొట్టెలు చేసింది నేను కాదండి, మా అమ్మ తర్వాత నాకు అమ్మ లాంటిదన్నమాట ఈ అమ్మ నాకు. అమ్మ పేరు శ్యామవ్వ అండి. రొట్టెలు చేయడమే కాకుండా రొట్టెల గురించి చెప్పడమే కాకుండా తన తీపి జ్ఞాపకాలన్నీ మనతో షేర్ చేసుకుందండి. వీడియోలోకి వచ్చే ముందు అమ్మకు ఒక లైక్ వేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. రండి వీడియోకి వెళ్ళిపోదాం. అమ్మ నువ్వు రెడీనా? ఇప్పటికి ఒక చెంచా పెట్టుకుంటావా అందులో? చేతితో ముట్టవి కదా పిండిని, ఎండలు ఉంటుంది పెట్టేది సపరేట్ దానికి. వెరీ గుడ్. ఎన్ని రొట్టెలు చేస్తావమ్మా? ఎసరు ఎంత? ఇదొక అతను తగినట్లు పెట్టుకుంటా పెట్ట అంటే పిండి కలిపేటప్పుడు చూసుకుంటావా అందులో నీళ్ళు, లేదంటే కరెక్ట్ కొలతగా పెట్టుకుంటావా? లేదు నీ చూడు, ఇప్పుడు చేస్తావు చూడు నువ్వు. ఆయన తోసేసినావా? గ్లాస్ ఉంటాయా ఐసరు? ఇట్లా ఇంకా ముందే పెట్టేసుకున్నావు. ఎసరు పోయంగానే అటు పెంక పెట్టేసినావు. ఇట్లా ఎన్ని రొట్టెలకి అమ్మది పిండి? అవుతాయి 8 అవుతాయి. జర సన్నం చేస్తే 2 ఎక్కువ అవుతాయి. జర ఎక్కువ పిండి పెడితే 2 తక్కువ అవుతాయి. జర్ర పిండి జర్ర అంత పెట్టి జర సన్నం కొడితే 2 రొట్టెలు ఎక్కువ అవుతాయి. ఈ అమ్మ పిండి కొంచెం ఉంది, పిండి కొంచెమే ఉంది. ఎన్ని 9 రొట్టెలు అవుతాయి అందులో? కావాలి నాకైతే 4-5 అవుతాయి. అంత తోడు చెయ్యవు. పొడిపిండి అది పొడిపిండి, ఇది ఉడుకు పిండి. ఇట్లా నువ్వు ఇప్పుడు చెక్క మిన్ని పిండి కలుపుకుంటావు. నేనేమో ఒక బేషన్ తీసుకుని బేషన్లో కలుపుకుంటా. ఎన్ని ఏళ్ళకి నేర్చుకున్నావు అమ్మ రొట్టెలు? ఓయమ్మా నాకు నేను తల్లి నీడలో బతకలేదు కొడుక. మా చేత మేము ఇసురుకున్నాం, మా చేత మేము చేసుకున్నాం, తిన్నాం. నేను అడవిలో నా కథ చెప్తే నాకు చాలా కథ ఉన్నది కొడుకో. అడవిలా మంటి కుండలో గురుగుల్లో బియ్యం ఉడక పప్పు ఉడకబోసినాం. రొట్టె బట్ట పరిచి మీద బట్ట కప్పి పప్పు గుద్దినాం. అందులో బెల్లం కలిపినాం. డబ్బా రేకి ఇప్పుడు నూనె డబ్బాలు ఉంటాయి చూడు, మంచి నూనె. ఆ డబ్బాలు పెంక ఇట్లా గిన్నెకి బట్ట కట్టి ఇట్లా కొట్టి పోలేలు చేసుకొని వచ్చిన అడిగి. మేము చేనుకాడ మేము ఇంటికాడ ఎవరి దగ్గర మా మేనత్త బిడ్డే నేను. అంతే. గురుగులు మా దగ్గర, బొమ్మలు మా దగ్గర, మొంటెలు మా దగ్గర, చాట్లు మా దగ్గర, చేనుకాడ. మేము మా ఇంటికాడ ఆట లేకుండే మాది. అంతా చేయండి నేను ఇక వంట అంతా చేనుకాడి మేము. పదేళ్ళ కాలం చేనుకాడ. చెప్పాయి అలవాడుతున్నాయా? నువ్వు రోజు జొన్న రొట్టెనే, రోజు జొన్న రొట్టె అందినవి అన్నం అదేమో వండిన సుడ అవుతుంది. అంతే అంతే. ఇష్టపోదు మీకు అండ్లది. నీకు ఉత్త రొట్టె తింటే కడుపు నాకు రొట్టె తినకపోతే నాకు చేత కాదు పని చెయ్యను. అవునా? నువ్వు 8 తిన్నాను రొట్టె బోదిను. ఇవి నాకు ఇట్లా ఒంకొసే తీముర్లు కాళ్ళు చేతులు పుట్టుకి అమ్మ కొరని పోయినా కదా. ఒక జొన్నలు లేక 15 రోజులు అన్నం తిన్నాం పెట్టాడు. నాకు కాళ్ళు చేతులు తిముర్లు కాబట్టి నేను పోతామని రేపు మారొస్తాను వచ్చి ఇక్కడ వచ్చి రొట్టె చేసుకొని తిని వెళ్ళిపోయినా. ఎన్ని నెలల నుంచి తింటున్నావు రొట్టె? నేను నెలల కాలం పెట్ట. నా చిన్నప్పటి నుంచి పూర్వ జన్మమే నాది రొట్టెల బాధ. నా పూర్వ జన్మమే. సంగీత కడుపులు ఉన్నది. వట్టి బువ్వ తిన పట్టినం పెట్ట. నెత్తికొక రొట్టె, నెత్తికింత బువ్వ తిన్నంత బువ్వ తిన పట్టారు. నా వంతు రొట్టె, నా మగనంతు రొట్టె నేను తిన్నా. నా వంతు బువ్వ, నా మగనంతు బువ్వ నా మగని పెట్టుకోను. కొలాపకున్నా చెప్తుంది. అంతేగాని రొట్టె ముట్టవు, ఏడిపోయినా సరే అన్నం ముట్టవు. నాకు ఎంత నువ్వు బంగారం వల్ల కూర ఉండేది. నాకు రొట్టెని ఇష్టం. ఆ బట్ట నాది కాటన్ క్లాత్. అదే అదే రొట్టె బట్ట అంటే అక్కకు తెలియదు. తెలుసు తెలుసు, నేను కూడా వాడతా. ఇగో ఇట్లాంటిగా రొట్టె ఇట్లా దిగుతా చూపెట్ట. అవును ఉంటున్నావా? చైతోనే కానీ రొట్టె ఉండాలి.
రొట్టె ఉండాలి. రొట్టె ఉండాలి. నువ్వు సన్నం పువ్వండి మా అబ్బకి చికెన్ పెడితే నేను మటన్ పెడితే తినగపాయ అన్నది నీకు బాధపడదా? నాకు పొడికరమైన సరే కానీ కడుపు నిండా తింటా. రొట్టె కావాలి. పోలీలు కూడా ఒకనాడు చెయ్యంగా ఇట్లా వచ్చి ఇడిగా తీసుకుపోయి సూపి నేను చేస్తా సూపి. సరే, నీకు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడే, టెన్షన్ ఏం లేదు. అప్పుడు బట్టలు విండలేని ఇంకా రెండు సార్లు పెడతాను కదా. కట్టిన పొయ్యి మీద మా యారాలు గోపమ్మ మేము పెంకు ఒక్క పారు పెట్టినాం. చేతుల చేసినాం. ఇద్దరం ఒక్క పారు పెడితే నా 20 రొట్టెలు లెక్క అయింది. నా 60 అయినాయి, అవి 40 అయినాయి. అంత ఫాస్ట్. ఇంత దొడ్డు మొద్దు పెట్టిన పొయ్యి కాదు, మొద్దు కాలిన కొద్ది మంచిగా మడుతుంది. 20 రొట్టెల తేడా అంటే ఎంత ఫాస్ట్గా చేసింటావు. అంటే మనకు ఒకటే క్యాలు ఉండకూడదు. రొట్టె కొట్టేదాని మీద క్యాలు ఉండాలి, కాలేడు దాని మీద క్యాలు ఉండాలి. కొట్టంగానే రొట్టె పొయ్యి మీద వేయంగానే పోను వచ్చే, పోను రాగానే మా ఏడు వాటి ఇట్లా అయితే అది ఆడనే మాడుతుంది, మనం ఈయనే వేసిపోతాం. ఇప్పుడు కొత్తగా ఇప్పుడు మాలాంటి వాళ్ళు రొట్టె మంచిగా నేర్చుకోవాలంటే ఎట్లా నేర్చుకోవాలి అమ్మా? పిండి పిసుకాలి. ఇట్లే పిండి పిసికి గింత పిండి పెట్టి చిన్న చిన్న గింత చేసి చిన్నగా చిన్నగా చేసి మన చేయి కవర్ అయినంత చిన్నగా చేసి వెయ్యాలి. ఇక క్యాలి ఇప్పుడు అక్కడ ఉంచుకోవాలి, ఇక్కడ ఉంచుకోవాలి. మనది ఇది నెత్తి ఉంచుకొని ఇట్లా చిట్ట మీద మలిపేసుకోవాలి. మాడనియకుండా కాల్చుకోవాలి. పిండి జర పెట్టుకోవాలి. పిండి ఇట్లా పెట్టుకుంటే దొడ్డుగా వస్తుంది. అది డబల్ రొట్టె లేక తినబుద్ధి కాదు. ఇక మనం జర పిండి తక్కువ పెట్టి జర పెద్దగా ఎలా కొట్టినామంటే సన్నం అవుతుంది. పెట్టి కాదా? అంతే. కొత్తగా నేర్చుకుంటే వాళ్ళకైతే చిన్న చేసుకుంటే ఈజీగా వస్తాయి అన్నమాట. ఇట్లా పడే తపర దీని ఇట్లా నాలి పెట్టాలి. అంతే అయిపోయి. వింటున్నావా? నా దగ్గర కూడా పోయిన సంవత్సరమే ఇట్లా తపర తింటుంది పెట్ట. అయితే 10 ఒకటన్నా అయిపోయి. ఉడుకు ఎక్క తక్కువ అయితే కూడా తక్కువ పడితే కూడా రొట్టించుకపోతుంది. తక్కువ పడితే ఉడుకు. కానీ కొందరు ఇట్లా ఉడుకు పొయ్యకుండా కూడా రొట్టె చేస్తారు పెట్ట. కొత్త జొన్నలు ఉండాలి, జిగింటి వస్తుంది. అవునా? కొత్త జొన్నలు ఉండాలి, జిగి పోయకుంటే కూడా వస్తాయి పెట్ట. ఇక ఈ పాత జొన్నలకు జిగి రాదు. అవి సాయి జొన్నలు ఉండాలి, మన జవారి జొన్నలు. ఇక మంచిగా జిగి వస్తుంది పెట్ట. మేము పోయాము పెట్ట. ఇవి కూడా పాత జొన్నలు. అమ్మ ఇంట్లో మంచిగా క్యూట్ వస్తున్నావు. తెల్ల క్యూట్ వస్తున్నావు. రోజు ఎన్ని రొట్టెలు చేస్తాయమ్మా? రొట్టె చేయని దినం ఉంటుంది చూడు. ప్రతిరోజు పండుగల రోజు చేయవా? పండుగ రోజు ఇప్పుడు రేపు పండుగ రొట్టె ఎక్క చేసి పెట్టుకుంటా. సర్ది తిన రేపటికి రొట్టె ఎక్క చేసినట్టు అవి ఉంటాయి. కొందరు చేతి మీద కూడా చేస్తారే అమ్మా. చేయి మీద రొట్టెలా? చేయి మీద రొట్టెలు ఇప్పుడు ఎవరు చేయకొచ్చి పెట్టి ఎందుకంటే మా నాయనమ్మ చేస్తుంది. అత్తమ్మ కూడా చేస్తుండే.
ఆఫ్ చేస్తారు. అవును. అత్తమ్మ మా నాయనమ్మకి చేస్తుండే ఈరోజు నా కోసమే చేనుకు పోలేవా లేకుంటే పని దొరకలేదు బెట జుట్ట మాట్లాడదు ఎవ్వా నీ మీద ఎందుకు జుట్ట మాట పెట్ట పని దొరకలేదు కొడుక. నాకు ఏంటంటే నేను ఇబ్బంది పెట్టొద్దని అమ్మ, నేను అందుకే నీకు ఖాళీగా ఉన్నప్పుడే చెప్పే అమ్మ మనం చేసుకుందామని చెప్పిన, ఎందుకంటే నేను ఇబ్బంది పెట్టొద్దు. నేను అంటున్నా కదా బిడ్డ ఖాళీ ఉన్నానే చేతాం పెట్టాను వచ్చిన. నిన్న పత్తి ఉంటే పోయినాం 40 కిలోలు తెంపిన మేము 31 తెంపి కూర్చొని నేను చేతగాక కూర్చొని 31 మీ పొద్దుదా కొంగి 40 కూర్చోకుండా మా అప్ప ఎంత సంబరపడుతున్నాను కానీ అమ్మ నేను చూసి, నీ పనికి చిటుక్కు కొడుక సుఖం పోయింది. అడవిలో పనికి పోతే బాయి పండుగ మస్తడు పండుగ పోతే ఎవరన్నా పాట పాడంటే పాడకపోతే పాడసి ఇంకా పాట పాడతావు కదా అని నాకన్నా ముందు నుడుగు పాడి చూపించాలి. ఇప్పటి వాళ్ళు అయితే అంటారు వాళ్ళ దగ్గర పని చేస్తున్నారు ఏమో అంటారు అనుకుండ్రా అంటారు. కానీ మీ అప్ప చేయికి నేను ఒక్క గంప అందుకున్నా కొట్టి తప్పది ఒక్క గంప పడినట్టు కొడతాడేమో భయం పొద్దు కనాలి నా చేయి కింద చెయ్యి నీ కలక గంప నువ్వు గంప లేపకుండా కట్టకుండా ఆవులు పోయి పడుతుంది అనాలి. నువ్వు అనాలి అప్పుడు కొంచెం నీకు సహాయం చేస్తాడు కదా, మరి హెల్ప్ చేస్తుండే కదా అనాలి. కానీ 10 మందిలో తప్పది ఇంట్లో అట్లా జారి పడేటప్పుడు అట్లా కోపం కొడితే ఏం చేయాలి? కొడుతారా దానికేమన్నా, కానీ భయం నీటి మీద క్యాలు ఉండాలి. రొట్టె చేస్తే 8 రొట్టెలు కావాలన్నావు కదా పెట్ట 8 రొట్టెలు నీ ముందర అయింది. అవును 6 ఉన్నాయి అంటే ఎంత సన్నగా వేస్తున్నావేమో నువ్వు. సరే ఇక అయితే వారైనా ఇవి 2 8 రొట్టెలు కంప్లీట్. అమ్మ అయితే తన తీపి జ్ఞాపకాలన్నీ మనతో షేర్ చేసుకుంటూ మనకు జొన్న రొట్టెలు అయితే ఈజీగా సులువుగా చేసే పద్ధతి అయితే చూపించింది. చూస్తున్నాం కదండి జొన్న రొట్టెలు ఎంత పెద్ద సైజులో, ఎంత సన్నగా, ఎంత ఫాస్ట్గా, ఎంత నీట్గా చేసింది. జొన్న రొట్టె ఎలాంటి కర్రీతోనైనా తినేసేయచ్చండి, అంత బాగుంటుంది. 3 రోజుల వరకు రొట్టెలు మెత్తగా ఉంటాయండి, అందుకే వాళ్ళు గంపలో క్లాత్ వేసి ఆ క్లాత్ పైన రొట్టెలు పెడతారు. అమ్మకు ఈ వీడియోలు యూట్యూబ్స్ ఏం తెలియవండి, కేవలం నేను అడిగిన ఒక్క మాట కోసమే తను చేసి చూపించింది. చేయడమే కాదండి, ఆ రొట్టెలన్నీ మా ఇంటికి నా కోసమే పంపించేసింది. అంత మంచి మనసు అన్నమాట అమ్మది. అమ్మ గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇదండి ఈరోజు మన వీడియో. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం, విలేజ్ వంటల కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.